మేడం నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సత్యం. నేను తెలంగాణ యూనివర్సిటీ డాక్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ను. యాక్చువల్గా మన యునైటెడ్ ఏపీ నుండి తర్వాత తెలంగాణ విడిపోయిన తర్వాత మేము సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నాము. యాక్చువల్గా ఆ సోషల్ డిపార్ట్మెంట్లో చాలామంది డాక్టర్స్ వర్క్ చేస్తున్నారు, కానీ సరైన గుర్తింపు లేదు, సరైన స్కేల్ లేదు, తర్వాత ప్రమోషన్స్ లేవు. ఏదేమైనప్పటికీ సింగిల్ హ్యాండెడ్తో ఒక 700 స్టూడెంట్స్ను దళిత బీద పిల్లలకు వైద్య సేవలు అందించడం జరుగుతున్నది 24/7. దాంతోపాటుగా సబ్స్టిట్యూట్ లేరు. తర్వాత హైకోర్టు ఇచ్చిన ఆర్డర్స్ను కూడా పక్కన పెట్టి గత 2017లో హైకోర్టు ఆర్డర్ ఇచ్చినా కూడా ప్రమోషన్స్ అని చెప్పి ఆర్డర్ ఇచ్చినా కూడా పక్క పెట్టడం జరుగుతుంది. నర్సింగ్ సిబ్బంది కూడా నర్సింగ్ ఆఫీసర్ హోదా ఇవ్వాలి, కానీ ఇవ్వకుండా కూడా డిలే చేస్తున్నది సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంటు. తర్వాత డాక్టర్స్కు మెడికల్ ఆఫీసర్ ఇచ్చారు 2009లో. తర్వాత 2010లో పే స్కేల్ అడిగిన పాపానికి హోదాను కూడా తీసేశారు. తర్వాత కోవిడ్ టైంలో కూడా 5 సంవత్సరాలు డిప్యుటేషన్లో డాక్టర్స్ను రీజనల్ హెల్త్ అండ్ శానిటేషన్ ఆఫీసర్గా సర్వీసెస్ తీసుకొని తర్వాత మళ్ళీ కూడా ఆ హోదాను కూడా పక్క పెట్టారు. అట్లా చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఏదేమైనా కూడా ఈ డాక్టర్స్ ఈ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో పనిచేసే పరిస్థితులు లేవు. దయచేసి హెల్త్ మినిస్టర్ గారు, ముఖ్యమంత్రి గారు ఆలోచించి వీళ్ళకు న్యాయం చేయాలి. వీళ్ళను అదర్ డిపార్ట్మెంట్ మీన్స్ ఆయుష్ డిపార్ట్మెంట్లో విలీనం చేయాల్సిన పరిస్థితి ఉన్నది. అది మేము కోరుకుంటున్నాం. దయచేసి అందరూ ఆలోచించండి.